అక్కవరం వెళదాం. మరి కాసేపట్లోనే సీఎం వైఎస్ జగన్ అక్కడికి చేరుకోబోతున్నారు. బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు. మొత్తం 22 రోజుల మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఇది ఆఖరి సభ. ఈ రోజుతో ఈ బస్సు యాత్ర ముగుస్తుంది. 22 రోజుల పాటు ఆయన నిర్వహించినటువంటి ఈ బస్సు యాత్ర జన ప్రభంజనంలా సాగిపోయింది. ఇడుపులపాయలో మొదలుపెట్టి ఆయన టెక్కలి వరకు, అక్కడ జరిగేటటువంటి అక్కవరంలో జరిగేటటువంటి సభ వరకు కూడా ఈ బస్సు యాత్రను కొనసాగించారు. ఈ బస్సు యాత్రలో తన ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన మంచి ఏంటి, సాధించినటువంటి అభివృద్ధి ఏంటి, ప్రతి కుటుంబానికి జరిగినటువంటి మేలు ఏంటి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగిపోయారు. దారి పొడవునా వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ ముందుకు సాగిపోయారు. వారి కష్టాలకు హామీలిస్తూ ఎవరైనా కనిపించినప్పుడు ఆయన మధ్యలోనే ఆపి, తన బస్సును ఆపి వారి మధ్యలోకి వెళ్ళి వారి సమస్యలు విని, వారి కష్టాలు విని వెంటనే వాటి పరిష్కారానికి కూడా అక్కడే చొరవ చూపినటువంటి సందర్భాలు కూడా ఈ 22 రోజుల పాటు సాగినటువంటి యాత్రలో మనం క్లియర్ గా చూడొచ్చు. రైట్, టెక్కలి వద్ద మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్ తో మనం మాట్లాడదాం. సతీష్, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి ఓవరాల్ గా? ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన అంశం మనకు ఇడుపులపాయలో మొదలైనటువంటి యాత్ర ఈ రోజు 22వ రోజు అక్కవరం సభతో ముగుస్తోంది. రోజు రోజుకి ఏ రోజుకు ఆ రోజు, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో మరింతగా అన్నట్లుగా, అంతకు మించి అన్నట్లుగా జన ప్రభంజనం కొనసాగుతూ వచ్చింది. ఓవరాల్ 22 డేస్ పిక్చర్ ఎలా కనిపిస్తోంది? ఈసారి 22 రోజులు, 22 జిల్లాలు, 2100 కిలోమీటర్లు, 16 బహిరంగ సభలు, 9 రోడ్ షోలు, 6 ప్రత్యేక ఇంటరాక్షన్స్. ఇది ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్ర గత నెల 27వ తేదీన ఇడుపులపాయలో దివంగత వైఎస్ఆర్ ఆశీస్సులు తీసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రోజు వరకు సాగినటువంటి తీరు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా, అంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. 5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన అందించిన తర్వాత ధైర్యంగా ప్రజల్లోకి ఇలా బస్సు యాత్ర ద్వారా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కోసం నేనేం చేశానో చెప్పేటువంటి ముఖ్యమంత్రిని ఇప్పటివరకు చూడలేదు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అది చేయగలిగారు. దానికి కారణం ముఖ్యంగా ఇడుపులపాయలో ప్రారంభమైనప్పుడు ఇప్పటి వరకు కూడా మనం చూస్తే రోజు కూడా ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంటు ప్రకటించినటువంటి రికార్డుల ప్రకారం ఈ బస్సు యాత్ర సాగినటువంటి మార్గాల్లో దాదాపుగా గత నెల 29, 30వ తేదీ నుండి మొత్తం కూడా పెద్ద ఎత్తున ఎండలు మండిపోతున్నటువంటి పరిస్థితి. ప్రతిరోజు కూడా 40 డిగ్రీలకు పైబడి ఎండలు నమోదవడమే కాదు, గత వారం రోజులకైతే వడగాల్పులు కూడా వీసినట్టు పరిస్థితి. అంతటి మండు టెండల్లో కూడా గుండెల నిండా జగన్మోహన్ రెడ్డి నింపుకున్నటువంటి ప్రజలు ప్రతిరోజు కూడా స్వాగతం పలకడం. మరొక వైపు ఇందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ యాత్రను సాగించడం అన్నది మనం చూస్తే 9 రోడ్ షోలో జరిగినటువంటి చోట్ల విజయవాడ రోడ్ షో ఏ విధంగా జరిగిందో మనం చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పొలిటికల్ క్యాపిటల్గా భావించేటువంటి విజయవాడ నగరంలో దాదాపుగా 4 గంటల పాటు నిర్విరామంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక్క నిమిషం కూడా బస్సు దిగడానికి వీలైనటువంటి జన సందోహం వచ్చింది. అదే అక్కసుతో అక్కడ ఆ స్పందన చూసిన తర్వాత హత్యాయత్నం జరిగింది. ఆ తర్వాత కూడా ఎక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు, కానీ జనం మాత్రం మరింత రెట్టింపైనటువంటి పరిస్థితి. సో అటు రాయలసీమ అయినా, సర్కార్ అయినా, కోస్తా అయినా, ఉత్తరాంధ్ర అయినా, ఏ ప్రాంతం అయినా సరే జనం స్పందించినటువంటి తీరు, అంటే ఊరు మారినా జనం స్పందించినటువంటి తీరు మాత్రం మారలేదు, అభిమానం మాత్రం మారినటువంటి పరిస్థితి ఉంది. ఎండలు ఎంత మండుతుంటే గుండెల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని అంతకు మించి చూపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈశ్వర్, చాలా స్పష్టంగా ఈ యాత్రలో మరొక అంశం చాలా స్పష్టంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదేదో ఎన్నికల ముందు జరుగుతున్నటువంటి యాత్ర కాబట్టి ఒక ఎన్నికల క్యాంపెయిన్కే పరిమితం కాలేదు. తన కష్టాన్ని చెప్పుకోవడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దారి పొడవునా ఎవరైనా సరే, ఒక దివ్యాంగురాలు కానీ, ఒక చిన్నారి కానీ, ఒక వృద్ధురాలు కానీ, ఒక మహిళ కానీ, లేదా ఒక సామాన్యుడు కానీ తన రిప్రజెంటేషన్ ఇలా పైకెత్తి చూపిస్తే వెంటనే బస్సు ఆపి వాళ్ళ బస్సు దగ్గర పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారానికి ప్రయత్నించినటువంటి ముఖ్యమంత్రి, అంటే తన మానవీయ కోణాన్ని కూడా ఆవిష్కరించిందని చెప్పవచ్చు. ఈ మేమంతా బస్సు యాత్ర గతంలో పాదయాత్రలో ఏ విధంగా జరిగిందో అదే జరిగింది ఇప్పుడు. ఎందుకంటే దాదాపుగా 22 రోజుల్లో సుమారు కేవలం ఆరోగ్యపరమైన సమస్యలు లేదా తమకు వైద్య సహాయం అందించాలని, అది వ్యక్తిగతంగా అయినా ప్రభుత్వ పరంగా వైద్య సహాయం అందించాలి, మా కుటుంబాలకు ఈ సమస్య చాలా భారంగా మారిందని వచ్చినటువంటి రిప్రజెంటేషన్ సుమారుగా 300కు పైగా మంది కుటుంబాలకి వైద్య సహాయం అందించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు కలిసిన వాళ్ళందరూ కూడా వైద్య సహాయం అందించారు. వాళ్ళకి ప్రత్యేకమైన ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి
కలిసి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ హాస్పిటల్స్ అడ్మిట్ చేసి కొందరికి డాక్టర్స్ ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు ట్రీట్మెంట్ చేయించారు. సో ఒకవైపు మానవీయ కోణాన్ని ఆవిష్కరించి మరొక వైపు రాజకీయంగా ఒక సునామీ సృష్టించింది. దాదాపు 238 మంది లీడర్లు, అందులో దాదాపుగా 140 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జనసేన పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు కూడా చేరడంతో రాజకీయంగా కూడా సమీకరణాన్ని మార్చేసింది. చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాబోయేటువంటి ఎన్నికల్లో రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉంటుందన్నది ఈ బస్సు యాత్రే నిర్ధారించిందని మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను.